రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి పాలమూరు వేదిక కాబోతుందని అన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీచంద్ రెడ్డి. తమ సొంత బిడ్డ రేవంత్ రెడ్డి రాక కోసం పాలమూరు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించబోతోందని అంటున్న చల్లా వంశీచంద్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికలకు పాలమూరు నుంచి కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించబోతుంది. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎంవీఎస్ కళాశాల దగ్గర భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర చల్లా వంశీచంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మొట్టమొదటగా రాష్ట్రంలో మీ పేరే అనౌన్స్మెంట్ అయింది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. పాలమూరు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్నికల శంఖారావానికి వేదిక కాబోతుంది. ఎట్లా చూస్తారు సార్? ఇది రేపు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో ఈ యొక్క మీటింగ్ పెట్టినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు 14కి తగ్గకుండా సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక ప్రజల కోసం చేసేటువంటి పాలన, ప్రజాపాలన నడుస్తుందనే భావన రాష్ట్ర ప్రజలలో కూడా కలిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా గనక చూస్తే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా వాసులందరూ కూడా మా బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది ఈ పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలానే శాసనసభ్యులు కూడా 14 నియోజకవర్గాలకు గాను పాలమూరు ప్రజలు 12 మందిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపించడం జరిగింది. మన బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో, మన శాసనసభ్యుల సహకారంతో మన జిల్లాని, మన ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుకుందామని ప్రజలందరూ కూడా చాలా స్పష్టతతోటి ఉన్నారు. మన జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ 2 కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. అలానే ముఖ్యమంత్రి గారు మొన్న కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు మన జిల్లాకు సంబంధించి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి గాను 2,945 కోట్ల రూపాయలతో శంకుస్థాపన వేయడమే కాకుండా అక్కడ మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, ఫార్మసీ కాలేజు 5,000 కోట్లతో అభివృద్ధి పనులకి ఆ రోజు అంకురార్పణ చేయడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్కు వస్తున్నారు. ఆల్రెడీ స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఇక్కడ పెద్ద ఎత్తున భవిష్యత్ ఇవాళ కోడ్ ఉంది కాబట్టి రేపు జరగబోయే సమావేశంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఏదైతే జీవోలు కానీ కొన్ని ప్రకటనలు కానీ చేయలేనటువంటి పరిస్థితి ముందే. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు మేమందరం కూడా ఆశిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరిస్తారు అవన్నీ కూడా. ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు అంటే మన బిడ్డగా మనందరం కూడా మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి అని మనం ఓన్ చేసుకుంటాము. ముఖ్యమంత్రి గారు కూడా పుట్టినటువంటి గడ్డ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ 2 లోక్సభ స్థానాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ కూడా ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం పాటుపడేటువంటి లోకల్ బాడీస్కి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండబోతున్నారు. అలానే 17 నియోజకవర్గాలకు గాను ఖచ్చితంగా 14కి తగ్గకుండా మేము గెలవబోతున్నాము. రేపు జరగబోయే
ఇక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు మా దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మన ఈ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మా ముఖ్యమంత్రి మన బిడ్డ రేవంత్ రెడ్డి గారిని చూడడానికి రాబోతున్నారు. సార్, మీరేమో ఒకవైపు మీరు గెలుస్తామని చెప్తున్నారు, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అంత లేదు, ఖచ్చితంగా బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి పూర్తిస్థాయిలో జెండా ఎగరేస్తామని చెప్పి కూడా కొంతమంది ముఖ్య నేతలు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అవును, మన ఆ ముఖ్య నేతలు ఎవరైతే ఇప్పుడు జెండా ఎగరేస్తామని చెప్పినరో, మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో మేమే గెలుస్తాము, మా ముఖ్యమంత్రి అవుతాడనే మాట చెప్పినరు. వాళ్ళకు ఎన్ని నియోజకవర్గాలలో డిపాజిట్లు రాలేదో మీరే ఒకసారి లెక్క కట్టండి. పెద్ద పెద్ద లీడర్లు గద్వాల తీసుకుందాం, ఒకవేళ ఉదాహరణకు తీసుకుంటే వాస్తుకు మంచి అంటారు, గద్వాల తీసుకుందాం, పట్టుమని 7,000 ఓట్లు రాలేదు భారతీయ జనతా పార్టీకి, డిపాజిట్ రాలేదు. అంటే గద్వాల లాంటి నియోజకవర్గంలో 7,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ ఇక వాళ్ళకు మాట్లాడేటప్పుడు జర్ర ఆలోచన ఉండాలి, మనం ఏంది, మన స్థాయి ఏంది, మనం ఎక్కడున్నాము, ఏం మాట్లాడుతున్నాం అనేది అది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు చూస్తాం కదా ఎలక్షన్లలో. పాలమూరు పార్లమెంటుకు మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే, మీరు అనుకున్నట్టుగా ఇప్పటికే ఫస్ట్ టైం రాష్ట్రంలో మీ పేరు అనౌన్స్మెంట్ అయింది, ఓవరాల్గా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఎట్లాంటి వాటి మీద స్పెషల్గా దృష్టి పెట్టబోతున్నారు? పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే అనే క్వశ్చన్ మార్క్ మీరు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తారు. పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి అండతో మన ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి గారు కాక మిగతా 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీహరి ముదిరాజ్ గారు, పర్ణికార్ రెడ్డి గారు, జి మధుసూదన్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అనిరుద్ రెడ్డి గారు, వీర్లపల్లి శంకర్ గారు. ముఖ్యమంత్రి గారు అండతో ఇక్కడ ఉన్నటువంటి మిగతా 6 గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పల్లెలో ఉన్నటువంటి ఏ సమస్య ఉందనేది మాకందరు కూడా తెలుసు. మన పాలమూరు న్యాయయాత్ర చేపట్టినప్పుడు అన్ని ప్రాంతాలలో, అన్ని మండలాలు, అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలలో ఎంత నిర్లక్ష్యానికి ఈ నియోజకవర్గం గురైందో రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు కూడా గతంలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారికి సమస్యల పైన అవగాహన లేకపోవడం, సమస్యల పరిష్కారం పైన చిత్తశుద్ధి లేకపోవడం, అట్నే వారికి సంబంధించినటువంటి అసమర్థత వల్ల ఈ ప్రాంతానికి కేంద్రం నుంచి నిధులు తేలేకపోయినరు, ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయినరు. అంతెందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని ఇక్కడికి వచ్చినటువంటి సుష్మా స్వరాజ్ గారు, నరేంద్ర మోడీ గారు స్వయంగా మహబూబ్ నగర్ గడ్డ మీద నుంచి ప్రకటించడం జరిగింది. 10 సంవత్సరాలైంది ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇంతవరకు ఈ ప్రాంతానికి చెందినటువంటి బీజేపీ నాయకులకు కేంద్రంలో ఉన్న వాళ్ళ నాయకుల దగ్గరకు పోయి మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వస్తే మా ప్రాంతంలో ఉన్నటువంటి 12,48,000 ఎకరాలకు సాగునీరు అందుతాయి, ఈ ప్రాజెక్ట్కి జాతీయ హోదా కల్పించండి అడిగేటువంటి ధైర్యం కూడా లేదు. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ టికెట్ల కోసం, వాళ్ళ ప్రాపకం కోసం కేంద్ర నాయకత్వం వద్దకు పోతున్నారు. ప్రజల కోసం చేసినటువంటి ఇంతవరకు ఏ ఉపకారం కూడా ప్రజలకు చేయలేదు. ఖచ్చితంగా ప్రజలు వారిని విశ్వసించరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీగా కూడా కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో నడుస్తుంది. చూస్తున్నాం ఓవరాల్గా ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే తనకి ఇక్కడ నుంచి సీటు కేటాయించిందో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా తనదేనని, గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా కేంద్రం నుండి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని చెప్పి కూడా చల్లా వంశీ చంద్రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పాలమూరు ప్రజా దీవెనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.